వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లోనేటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ ఆ అక్క చెల్లెలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిపుష్టి కోసం సుమారుగా 670 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడమైనది. ఇది ఓసీల్లో ఉన్నటువంటి కాపు నేస్తం పథకం ద్వారా కాపులకు ఎలా ఇస్తున్నారో అలాగే అగ్రవర్ణాల్లో మిగతా వాళ్ళందరికీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఈ బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇట్లాంటి అన్నీ అలే దీంట్లో అగ్రవర్ణాలు ఎవరుంటే వాళ్ళు బీసీ సర్టిఫికేట్ రాని వాళ్ళందరికీ కానీ ఇది అందజేయడం జరుగుతుంది.